ప్రొద్దుటూరులో మహిళను బూటు కాలుతో తన్నారు సీఐ. అవమానంతో ఆత్మహత్యకు సిద్ధమయ్యారు మహిళ. ఓ కేసు విషయంలో స్టేషన్కు పిలిచి వేధించినట్లుగా పేర్కొన్నారు తల్లి కొడుకులు. మహిళ అని కూడా చూడకుండా 1 టౌన్ సీఐ గేటు నుంచి లాక్కెళ్లి మరీ దారుణంగా కొట్టాడు. మహిళా కానిస్టేబుల్ ఉన్నా కూడా సీఐ బూట్ కాలుతో తన్నాడు. స్టూడెంట్ అని కూడా చూడకుండా స్టాఫ్ మొత్తం కలిసి కొట్టారు. మాకు ఈ అవమానంతో బతకాలని లేదు, మా చావు కారణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంటూ వాపోయారు బాధితులు. మొత్తం వాళ్ళ స్టాఫ్ మొత్తం కలిసి నన్ను లోపల వేసుకుంటారు సార్. తీసుకుపోయారు సార్. కావాలంటే 1 పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చూడండి సార్, మీకే తెలుసు సార్. ఎస్పీ గారు మా నాన్న కూడా పుట్టారు సార్. మా నాన్న పుట్టానికి పడిపోయాడు సార్. అది కూడా చూడకుండా నేను స్టూడెంట్ అని చెప్పినా కూడా ఆపకుండా కుడుతున్నాడు సార్. మీరు ఎలాగైనా మాకు న్యాయం చేయాలి సార్. ఎలా అయినా వాళ్ళు మమ్మల్ని ఇప్పటి వరకు ఇడ్చేలాగే లేరు సార్. మా దగ్గర నుంచి అన్ని ఇప్పిస్తున్నారు సార్. సంపుతా అంటున్నారు సార్ సిఐ సార్. మమ్మల్ని అయితే అన్యాయం చేసే వాళ్ళని చూడకుండా ఏం సార్ మమ్మల్ని పిలిపించి ఇలా వేధిస్తున్నాడు సార్. సిఐ సార్ చాలా అరాచకం చేస్తున్నాడు సార్. అసలు చాలా అరాచకం నేను చెప్తానంట సార్. నేనేం చేయలేదు సార్ అన్నా కూడా మా అమ్మను నన్ను ముగ్గురిని కలిపి కొట్టినాడు సార్. కొడుకన్నే పూట్ల కాళ్ళతో అన్నాడు సార్. అందరు కలిపి గేట్ దగ్గర నుంచి లోపలికి లాక్కపోయి తంతున్నారు సార్ పిల్లోడిని. ఆయన స్టూడెంట్స్ని ఎలా కొడతాడు సార్. ఆయన ఆడమనిషి మగ చేత కొడతాడు సార్. మీరే న్యాయం చేయాలి సార్ మాకు. లేదా మా చావు కారణం 1 టౌన్ పోలీస్ స్టాఫ్ అన్నారు సార్. సిఐ సార్, ఎస్పీ సార్ అన్నారు సార్. నేను మొత్తం రైల్వే స్టేషన్ లో పండుకున్నాం. మా చావు కారణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం సార్. సిఐ సార్ వాళ్ళందరూ సార్ మమ్మల్ని చాలా వేధిస్తాయన్నారు సార్. మమ్మల్ని సార్. ఇప్పుడు మేమేం చేయలేదన్నా కానీ పుట్టాయన్నారు సార్. మీరు వదలండి సార్ అని ప్లీజ్ కాళ్ళు పట్టుకున్నా కానీ వదలడం లేదు సార్. మీరు ఎలా అయినా మాకు ఏం చేయాలి సార్. మేము ఇక్కడ సావని కానీ మాకు ఇదంతా సార్ ఈడంతా మకానికి వేసి కుట్టినారు సార్ వాళ్ళు కాళ్ళతో బూట్లతో అంతా. గేట్ల నుంచి లాకపోయినారు సార్ బూట్లతో తన్నుకుంటూ. ఖచ్చితంగా మా చావులకు కారణం ఆ 1 టౌన్